ఇక చిన్న వస్తువు అంటే అమ్ముతాము, కానీ దీన్ని బట్టి ఇది అయింది. ఇట్లా ఇవి గాజులు ఇక 4 తెగలు ఉంటాయి, 4 తెగలకు 4 గాజులు కావాలంటే మా సంప్రదాయం ఉంటుంది సార్. అది పైసలు అడుగుడు ఉండదు. దాంట్లో చిన్న మేకనో గొర్రెనో చిన్నగా చూపెట్టాలి వాళ్ళు, ఒక వస్తు మార్పిడి లాగా. మార్పిడిలాగా. మళ్ళీ మాకు బట్టలు చేయాలి ఆయన, కొన్ని బియ్యం ఉంటుంది, సిదా అని అంటారు, కొంచెం పప్పు, ఒక రూపాయిన్నర 2 రూపాయలు అంటే అక్కడ ఏ ఆవుడు పావుడు అని ఉంటుంది, దస్తీలు ఉంటాయి. ఆ సంప్రదాయం ప్రకారమే మేము వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇట్లా ఓటి పట్టుకుంటారు, ఇద్దరు వాళ్ళు మొగడు. మళ్ళీ మేము అది దేవత వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మళ్ళీ మాకు అవి చూపెడతారు. ఎప్పుడు జాతరలలో వాళ్ళు ప్రతి ఊర్లో అంటే గూడాల్లో గూడెళ్ళలో వాళ్ళు కావాలంటే మాకు వచ్చి చెప్తారు సార్. వాళ్ళు మా గూడెళ్ళు పలానా ఇప్పుడు ఇక్కడ మాకు ఇది దేవుడు చేసేది ఉన్నది అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళ దగ్గర పోయి, లేకుంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాట్లాడతాం. మాట్లాడినాక మళ్ళీ తయారు చేయాలంటే ఇట్లా హడవడిగా తయారు చేయం. అది ఇక పవిత్రతోటి, ఇక దేవుడు కదా, పవిత్రతోటి రోజు కొంచెమే పని చేసుడు, మళ్ళా వస్తే పేలే, ఇక పోడు లేదు. ఇక అట్లా అని పవిత్రతోటి తయారు చేసినాక తయారైందంటే వాళ్ళకు మళ్ళీ 4 పంచులు వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. ఒక 4-5 10 మంది వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మొక్కి మళ్ళీ ఇక దేవుడే అంటారు. ఇక మన దేవుడే ఇక కొండ పెడుతుందంటే మళ్ళీ వచ్చి వాళ్ళు మా ఇది సంప్రదాయం నేను చెప్పిన కదా, ఆ సంప్రదాయంతో ఇచ్చి మళ్ళీ భేటీలు ఉంటాయి సార్ మా దాంట్లో. ఇట్లా భేటీకి చేసి మళ్ళీ వాళ్ళకు అంత దూరం పోతారంటే వాళ్ళ వెనుక మనం కూడా పోవుడే దారిగా. బొమ్మ కొనుక్కొని పోయినట్టు ఉండదు కాదు, అట్లా కాదు. ఇక వాళ్ళు చుట్టాల్లాగానే ఇక వాళ్ళు అంత దూరం పోతారంటే మేము కూడా అల్లు మొగలు పిల్లగాళ్ళు మొత్తం ఇక వాళ్ళకి ఇక అక్కడ దాకా ఇడ్సబెట్టి మళ్ళీ రామ 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 అని వాళ్ళు అటు పోతారు. ఏ ఒక్కటి కూడా ప్రకృతితోని రిలేటెడ్ ఉండే ఒక బొమ్మ, ఒక జంతువు కావచ్చు, మీకు నిత్య జీవితంలో అడవుల్లో కనిపించే వాటిని మీరు పూజిస్తారు. దాంతో అవి ఇక వేరే ఇట్లా మందిర్లు ఇవి అవి ఉన్నాయి సార్ మా ఆదివాసుల. ఆకాశం ధర్త్రి, ఇది చాంద్ సూర్య అంటారు కదా సార్, ఇదే మా దేవతల ఆదివాసీల. మా పేద మందిర్ ఉంది, అక్కడ ఒక పుతలా ఉన్నది. అట్లా లేదు, రామ్ లక్ష్మణ్ సీత అది మాకు లేదు. మాది వేరే సైన్యం సార్, అది మా రావుని సైన్యం. ఇట్లా మేము అనుకుంటాం. ఇక గోండవాన్ అయితే రావణ్ సైన్యం మాది సార్, అదే మాది. కానీ ఇట్లా వేరే పండర్పూరు, తిరుపతి, బాలాజీ ఇది మాకు నచ్చది. అంటే మీ జాతరలు ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడెక్కడ జరుగుతాయి? మైనాలు జరుగుతాయి సార్. ఇప్పుడు నాగోబా జాతర అయింది. నాగోబా అంటే మాకు దీక్ష కూడా ఉంటుంది సార్. ఒకటి జంగుబాయి అని ఒక మహల్ ఉంది సార్, అక్కడ పెద్ద గుహ ఉంది సార్. అక్కడ పవిత్రమైన ఇది పూస్ మాసంలో పడతాం సార్, చెప్పులు తోడుగాం, రోజు ఒక పొద్దు పడతాం సార్. ఎవరి చేతుల నీళ్ళు కూడా తాగాం సార్ మేము. అది పవిత్ర, 1 నెల పడతాం మేము. మాంసం గీంసం ఏమీ లేదు, 1 నెల ఉంటాం. 1 నెల ఉన్నాక మళ్ళీ జంగులింగు దీక్ష ఇవ్వాలంటే కప్లయ్య అని ఒకటి శంకర్లోతిలో ఉంటుంది సార్. లోపల గుహ ఉంటుంది, 1 కిలోమీటర్ అంటే ఉంటుంది సార్ లోపల. పోయి అక్కడ నీళ్లు ఉంటుంది, అక్కడ పోయి స్నానం చేసి వచ్చి మళ్ళీ అక్కడ ఒక పొద్దు ఇడ్సబెట్టి మళ్ళీ ఇక ఇంటికి వచ్చి ఇడ్సబెడతాం సార్. ఈ బొమ్మల అంటే మీ జాతరలో ఉండే ప్రతిమలు కావచ్చు, వీటి మీ ప్రకృతి దేవతల గురించి తెలియజెప్పేందుకు ఒక స్టాల్ పెట్టుకున్నాం సార్. ఇది తెలియజేయాలా మా ఆదివాసులు తెలియదు. ఇప్పుడు ఒకడు వచ్చిండు ఏమన్నాడు, దీనికి ఎద్దుల గడత అన్నాడు. ఎద్దుల గడ కాదు, ఇది గుసాడీలు కట్టేటి, గుసాడీలకు సంబంధించినవి. ప్రతి ఒక్క ఉంటుంది సార్, చరిత్రనే ఉన్నది. మేము చేసింది ప్రతి దాంట్లో ఒకటి చరిత్ర ఉంటుంది సార్. ఇగో ఇది ఉన్నది అంటే కూడా బెల్లో కూడా ఉన్నది. ఇగో ఉన్నదా, ఇది ఫస్ట్ బెల్ కాదు, బెల్ అంటే బెల్ కాదు, ఇది కూడా దీనిలో చరిత్ర ఉన్నది.